అంటే ఇక్కడ వర్కౌట్ అవ్వకపోవడం అనేటువంటి విషయాన్ని పక్కకు పెడితే మనం అసలు ఏ యొక్క జ్యోతిష్యుడైనా సరేను దేన్ని డిపెండ్ చేసుకునేసి ఈ యొక్క ఫలితాలు అనేటువంటి చెప్తామంటే కనుకను అక్కడ జరిగేటువంటి గ్రహాల యొక్క మూమెంట్ని బట్టే చెప్తాం. అయితే మీరు అడిగినటువంటి ప్రశ్నలో ఇక్కడ వార ఫలితాలు దిన ఫలితాల కన్నాను మాస ఫలితాలు అనేటువంటిది మనకి కొంచెం ఇంపాక్ట్ అనేటువంటిది ఎక్కువగా చూపిస్తుందని చెప్పేసి జ్యోతిష శాస్త్రం చెప్తుంది. ఎందుకంటే కేవలం ఒక చంద్రుడు మాత్రమే 1.5 డేకి ఒక్కసారి మారుతారు. మిగతా గ్రహాలన్నీ కూడాను 1 మంత్కి 1.5 మంత్కి మాత్రమే మారుతాయి. కాబట్టి వారంలోనూ రోజులోనూ పెద్దగా ప్రత్యేకమైనటువంటి ఫలితాలు అనేటువంటివి ఏమీ ఉండవు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే కనుకను మంచి ఇంపాక్ట్ మంచి రిజల్ట్స్ మనం వినంగానే ఆ ఫలితాలు మనకి యాక్యురసీగా ఉన్నాయని చెప్పేసి మనకి అనిపించాలంటే కనుకను మనకి బాగా అనిపించేటువంటివి ఏమిటయ్యా అంటే కనుక సంవత్సర ఫలితాలు, అంటే ఇయర్లీ ఫలితాలు, లేదంటే కనుక మాస ఫలితాలు, ప్రతి మంత్లో వచ్చేటువంటి ఫలితాలు ఎక్కువగా యాక్యురసీగా ఉంటాయి. దిన ఫలితాలు వార ఫలితాలు కూడాను మధ్యస్థంగా, అంటేను ఆ సమయానికి ఆ గ్రహాలు మారితే కనుకను మనకు ఆ యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది కనపడుతుంది తప్ప లేదంటే కనుకను పెద్దగా ఆ యొక్క ఫలితాలు ఏవి కూడా మనకి చూపించవు.